100 మందికి సమస్య ఉంటే 10 మందికే పరిష్కారం అక్కడ. అటు సంక్షోభంలో ఉన్నారు. ఎక్కువగా సఫర్ అయ్యేది ఎవరు? కుల వృత్తులు చేసే బీసీలు సఫర్ అయ్యేది. కమ్మర, కుమ్మర ఇట్లా అందరూ కూడా వాళ్ళు ఆ పనులు చేస్తూ చేస్తూ దానివల్ల శారీరక ఆరోగ్యం బలహీన పడిపోతుంది. వాళ్ళకి ఇక్కడ ఇది అవసరం. వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మంత్రి దగ్గరికి వెళ్ళి ఎన్ఓసీలు తెచ్చుకోలేరు. వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఏది ఇప్పుడు వీళ్ళు తెచ్చే చట్టంలో ఐఏ అన్న ప్రొవిజన్ పెడితే ఉపయోగం. అలా కాకుండా వాళ్ళని తిడితే కేసు, ఏదన్నా అంటే కేసులు అంటే ప్రయోజనం లేదు. ఇంకోటి, ఇప్పుడు కొత్తగా చట్టం ద్వారా వాళ్ళని సపరేట్ చేయడం తప్ప, ఇప్పుడు పెన్షన్లలో బీసీలకు ఎవరైనా తీసేశారా? ఫీజు రియంబర్స్మెంట్ లో బీసీలకు ఎవరికైనా తీసేశారా? ఆరోగ్యశ్రీ బీసీలకి ఎవరికి లేదని ఏమన్నా చెప్పారా ఇంతవరకు ఎవరన్నా? మరి ఎస్సీకి ఉంది, ఎస్టీకి ఉంది, బీసీకి ఉంది, ఓసీకి కూడా ఉంది. మరి ఇంకా అప్పుడు సపరేట్ గా వీళ్ళు చేసేది ఏంది అక్కడ? ఆ ఇచ్చేదాన్ని తీసి మళ్ళీ ఇదిగో మీ వరకు సపరేట్ అని చెప్పడం, అంతకు మించి ఏం లేదు. రెండవది, ఈ కేసులు ఏమైనా పెట్టారనుకోండి, దానివల్ల వీళ్ళు మిగతా సమాజానికి దూరం తప్పించి ప్రయోజనం ఏం లేదు కదా బీసీకి సంబంధించినటువంటిది ఇదంటే. ఇకపోతే అసలు చెయ్యాల్సింది ఏంటి? బీసీల ఎదుగుదల. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఎవరండి? బీసీ. అత్యధిక జనాభా బీసీనే కదా. మరి రాజకీయ ఎదుగుదల వాళ్ళకి ఎంత షేర్ ఇచ్చారు మీరు? ప్రాతిపదికం చూసుకున్నప్పుడు అగ్రకులాలకి ఎంతమందికి ఇచ్చారు, బీసీలకి ఎంతమందికి ఇచ్చారు? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి బలమైన బీసీ లీడర్ని ఎతగని